హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హర్షాస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ ఉంది? ఆర్టికల్ 1, మొదటి షెడ్యూల్, మొదటి భాగం. ఎక్కడా లేదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎక్కడా లేదు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో సమాఖ్యకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా పొందుపరచలేదు. ఆర్టికల్ 1 భారతదేశాన్ని రాష్ట్రాల ఐక్యతగా పేర్కొన్నది. దీనిలో అంతర్గతంగా రాష్ట్రాలు అనే పదంలో సమాఖ్య అనే భావన ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం మాత్రం లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1977లో కేంద్రానికి సమర్పించిన మెమొరాండాలో ఆర్టికల్ 1లో ఉన్న రాష్ట్రాల ఐక్యతను తొలగించి సమాఖ్యను చేర్చాలని కోరింది. భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్యను పోలి ఉంది? అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కెనడా. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత సమాఖ్యకు భారత ప్రభుత్వం చట్టం 1935 ఆధారం అయినప్పటికీ ఇది కెనడా దేశ సమాఖ్యను పోలి ఉంది. ఇది కెనడా దేశంలాగా సాధారణ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాలు వాటి పరిధుల్లో పనిచేస్తూ సమాఖ్యలాగా కనిపిస్తుంది. అంటే వీటి మధ్య అధికార విభజన స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉండడం వల్ల ఇది పూర్తిగా ఏకకేంద్ర ప్రభుత్వంగా కనిపిస్తుంది. అందుకే బిఆర్ అంబేద్కర్ భారత సమాఖ్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మారే సమాఖ్య అని వ్యాఖ్యానించారు. భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించింది కేసీ వేర్, గ్రాన్విల్ ఆస్టిన్, మారిస్ జోన్స్, పాల్ యాపిల్ బి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గ్రాన్విల్ ఆస్టిన్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమాఖ్య అని రాజనీతి పండితుడు గ్రాన్విల్ ఆస్టిన్ వ్యాఖ్యానించాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన ఆర్థిక పరమైన అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి కాబట్టి సహకార సమాఖ్యగా పేర్కొన్నాడు. అదేవిధంగా కేసీ వేర్ భారత్ను అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించగా, మారిస్ జోన్స్ బేరమాడే సమాఖ్య అంటే పాల్ యాపిల్ బి అనే పండితుడు భారత్ తీవ్రమైన సమాఖ్యగా వ్యవస్థగా పేర్కొన్నాడు. కింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది? ద్విసభా విధానం, అఖిల భారత సర్వీసులు, అవశిష్ట అధికారాలు, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ద్విసభా విధానం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ద్విసభా విధానం, ద్వంద్వ ప్రభుత్వం, అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం, దృఢ రాజ్యాంగం అనేవి భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు. కేంద్రంలో శాసనాలు నిర్మించడానికి 2 సభలు ఉంటే దానిని ద్విసభా విధానం అంటారు. భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. దిగువ సభ అయిన లోక్సభ ప్రత్యక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తే, ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే రాజ్యసభను రాష్ట్రాల సభ అని అంటారు. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార విభజన గురించి ఉంది? 6, 7, 8, 9. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 7. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో శాసనపరమైన అధికార విభజన గురించి ఉంది. ఇందులో అధికార విభజనను 3 రకాలుగా 3 జాబితాల్లో పొందుపరిచారు. అవి కేంద్ర జాబితా. ఇందులో ఉన్న అంశాలపై కేంద్రమే శాసనాలు నిర్మిస్తుంది. ప్రారంభంలో ఇందులో 97 అంశాలు ఉంటే ప్రస్తుతం 100 ఉన్నాయి. రాష్ట్ర జాబితా. ఇందులో ఉన్న అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. ప్రారంభంలో ఈ జాబితాలో 66 అంశాలు ఉంటే ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితా. ఇందులో ఉన్న అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు శాసనాలు రూపొందించవచ్చు. ప్రారంభంలో ఇందులో 47 అంశాలు ఉంటే ప్రస్తుతం 57 ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ అంశంలో అధికార విభజన జరగలేదు? శాసన సంబంధాలు, పరిపాలక సంబంధాలు,
ఆర్థిక సంబంధాలు, న్యాయ సంబంధాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 న్యాయ సంబంధాలు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలను 3 విభాగాల కింద విభజించారు. 11, 12వ భాగాలలో వీటిని పొందుపరిచారు. అవి శాసన సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి 255 వరకు, పరిపాలన సంబంధాలు ఆర్టికల్ 256 నుంచి 263 వరకు, ఆర్థిక సంబంధాలు ఆర్టికల్ 264 నుంచి 300 వరకు. అవశిష్ట అధికారాలపై శాసనాలు నిర్మించే అధికారం ఎవరికి ఉంటుంది? భారత పార్లమెంట్, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, స్థానిక ప్రభుత్వాలకు. 1, 2 సరైనవి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భారత పార్లమెంట్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 7వ షెడ్యూల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటిపై శాసనం చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్ 248 అవశిష్ట అధికారాల గురించి తెలుపుతుంది. దీనిని కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నది జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తారు? 252, 254, 262, 264. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 262. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆర్టికల్ 262 ప్రకారం నది జలాల వివాద పురస్కారానికై పార్లమెంట్ అంతర్రాష్ట్ర నది జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. దీనికి అనుగుణంగా 1956లో అంతర్రాష్ట్ర నది జలాల చట్టాన్ని చేశారు. ఇప్పటికీ 8 ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేశారు. అవి నర్మదా ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్, రావి బియాస్ ట్రిబ్యునల్, కావేరి ట్రిబ్యునల్, కృష్ణా జలాలపై 2వ ట్రిబ్యునల్, వంశాధార ట్రిబ్యునల్, మహాదమి ట్రిబ్యునల్. అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950, 1956, 1990, 1996. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1990. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికై, పరస్పర సహకారానికై అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 263 తెలుపుతుంది. అంతర్రాష్ట్ర మండలిని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తే దీనికి పదవీరీత్యా ప్రధాన మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తాడు. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు, ప్రధానమంత్రి నియమించే 6 కేంద్ర మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్ వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1990లో తొలిసారిగా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి విపి సింగ్. కింది వాటిలో రాజ్యాంగబద్ధమైంది ఏది? నీతి ఆయోగ్, మండల సంఘాలు, ఆర్థిక సంఘం, పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్థిక సంఘం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకై అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైంది. ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. దీని పదవీ కాలం 5 ఏళ్ళు. కేసీ నియోగి మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కాగా ఎన్కే సింగ్ ప్రస్తుత 15వ ఆర్థిక సంఘం చైర్మన్. నీతి ఆయోగ్, మండల సంఘాలు రాజ్యాంగేతర సంస్థలు. నీతి ఆయోగ్ కేంద్ర కేబినెట్ ఉత్తర్వు ద్వారా 2015 జనవరి 1న అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ చట్టం ద్వారా 1956లో 5 మండల సంఘాలు ఏర్పడితే 1971లో 6వ మండల సంఘం ఏర్పడింది. భారత రాష్ట్రపతి వద్ద ఉండే నీతి ఆర్ ఖాతా పేరేమిటి? భారత సంఘటిత నిధి, భారత అంగతుక నిధి, భారత ప్రభుత్వ ఖాతా, పైవేవి కావు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భారత అంగతుక నిధి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 267 ప్రకారం ఏర్పడిన భారత అంగుతిక నిధి రాష్ట్రపతి వద్ద ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, క్షామం వంటి అత్యవసర సందర్భాల్లో అయ్యే వ్యయాన్ని భరించడానికి రాష్ట్రపతి వద్ద ఉన్న ఈ ఖాతాను చెల్లిస్తారు.
దీని నుంచి చెల్లించే చెల్లింపులకు పార్లమెంట్ అనుమతిని తర్వాత పొందవచ్చు. 1950లో అంగుతిక నిధి చట్టం ప్రకారం 15 కోట్లతో దీనిని ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అంగుతిక నిధి రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ చైర్మన్ ఎవరు? కె. హనుమంతయ్య, మొరార్జీ దేశాయ్, పివి రాజమన్నార్, ఎంసి సెతల్వాడ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పరిపాలన రంగంలో సూచనలు చేయడానికి 1966లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేశారు. 1967లో మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా దీనికి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో దీనికి కె. హనుమంతయ్య అధ్యక్షత వహించారు. 1970లో ఈ కమిషన్ సమర్పించిన నివేదికకు తుది రూపం ఇవ్వడానికి ఎంసి సెతల్వాడ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని వేశారు. ఈ కమిటీ 20 నివేదికలతో 581 సూచనలు చేసింది. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై 1977లో కేంద్రానికి మెమోరాండం సమర్పించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో 1977లో అధికారంలోకి వచ్చిన సిపిఎం పార్టీ రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించింది. అఖిల భారత సర్వీస్లను రద్దు చేయాలి, కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకు 75% వాటా ఇవ్వాలి, ఆర్టికల్ 356, 357, 360లను రద్దు చేయాలని మొదలగు సూచనలు చేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఆర్ఎస్ సర్కారియా కమిషన్ను నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇందిరాగాంధీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల పునః పరిశీలనకై 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రణ్జిత్ సింగ్ సర్కారియా కమిషన్ను నియమించింది. ఇది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు. 1987లో 247 సిఫారసులతో తన నివేదికను సమర్పించింది. ఈ కమిషన్కు సర్కారియా చైర్మన్ కాగా ఎస్ఆర్ సేన్, బి శివరాంలను ఇతర సభ్యులు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించాలని ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం చేసిన రాజకీయ పార్టీ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ, అకాలీదళ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, లోక్ మంచ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అకాలీదళ్ పార్టీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పంజాబ్లోని అకాలీదళ్ పార్టీ 1973లో ఆనంద్పూర్ సాహెబ్ గ్రామం వద్ద సమావేశమై రాష్ట్రాలకు మరింత అధికారం కల్పించాలని తీర్మానం చేసింది. ఇందులో ముఖ్యమైనది రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, కరెన్సీ, తంతి తపాలా మినహా మిగిలిన కేంద్ర జాబితాలోని అంశాలన్నిటినీ రాష్ట్ర జాబితాలోకి మార్చాలని తీర్మానించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునః పరిశీలనకై ఎంఎం పూంచి కమిషన్ను ఏ ప్రభుత్వం నియమించింది? ఎన్డీఏ ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యూపీఏ ప్రభుత్వం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2007లో కేంద్ర రాష్ట్రాల సంబంధాల పునః పరిశీలనకై మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో మరో 4 సభ్యులతో కమిషన్ నియమించింది. ఇది 2010లో 7 అధ్యాయాలతో 273 సిఫారసులతో ఒక విస్తృతమైన నివేదికను సమర్పించింది. భారతదేశ సమైక్యతకు, సమగ్రతకు సహకార సమాఖ్య వ్యవస్థ అవసరమని సూచించింది. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేసే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తున్న ఆర్టికల్స్
245, 46, 47, 48, 249, 50, 52, 53, 256, 57, 58, 59, 260, 61, 62, 63. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 249, 250, 252, 253. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆర్టికల్ 249 ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేయమని కోరితే పార్లమెంట్ శాసనం చేస్తుంది. ఆర్టికల్ 250 ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు వారి ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా చట్టం చేయమని పార్లమెంటును కోరవచ్చు. ఆర్టికల్ 253 ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు? మోతీలాల్ నెహ్రూ నివేదిక, జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం, రాజాజీ ఫార్ములా, లార్డ్ వేవెల్ ప్లాన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిది. దీనినే పీఠిక లేదా అవతారిక అని కూడా అంటారు. జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన లక్ష్యాల ఆశయాల తీర్మానం ప్రవేశికకు ఆధారం. దీనిని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 22న ఆమోదించింది. దీని ప్రకారం ప్రవేశికను రూపొందించగా ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగంలో ప్రవేశికలో లేని అంశం భారతదేశంలో అధికారానికి మూలం, ప్రభుత్వం స్వరూపం, రాజకీయ వ్యవస్థ లక్ష్యం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాజ్యాంగ ప్రవేశికలో పై 3 అంశాలు ఉన్నాయి, 4వ అంశం లేదు. అవి భారతదేశంలో అధికారానికి మూలం, ప్రజలు, ప్రభుత్వం స్వరూపం, సర్వస్వతాక్త, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజకీయ వ్యవస్థ లక్ష్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత, సౌభ్రాతృత్వం అంశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ప్రవేశికలో లేదు, కానీ రాజ్యాంగం ఆమోదించిన తేదీ ఉంది, 1949 నవంబర్ 26. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? బెరుబరీ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బెరుబరీ కేసు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే చర్చ రాజ్యాంగ తయారీ నుంచి ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా తీర్పు ఇచ్చింది. అవి 1960 బెరుబరీ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్, ఏ షెడ్యూల్, ఏ భాగంలో కూడా ప్రవేశిక గురించి లేదని సుప్రీంకోర్టు తీర్పు చేసింది. కానీ కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో మాత్రం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని తీర్పు చేసింది. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? 104 సార్లు, 1 సారి, 2 సార్లు, సవరించలేదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 సారి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి సవరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ప్రారంభమవుతుంది? భారత పౌరులమైన మేము, ఈ దేశ పౌరులమైన మేము, భారత ప్రజలమైన మేము, ఈ దేశ ప్రజలమైన మేము. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భారత ప్రజలమైన మేము.
ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసాతక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పడానికి దృఢ నిశ్చయులై ఉండి పౌరులందరికీ అని ప్రారంభమవుతుంది. రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి కీనోట్ వంటిదని ఎర్నెస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. దీనిని భారత జాతి జాతక చక్రం అని కెఎం మున్షి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? 8, 10, 11 లేవు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లేవు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. వీటి గురించి రాజ్యాంగ పరిషత్లో చర్చ వచ్చినప్పటికీ మెజారిటీ సభ్యులు రాజ్యాంగంలో వీటిని చేర్చడం భారత పౌరులను అవమానించడమే అని వీటిని విస్మరించారు. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి? 42, 44, 42, 86, 44, 86, 44, 84. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 42, 86. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాథమిక విధులను 4A భాగంలో 51A ఆర్టికల్లో పొందుపరిచారు. అనంతరం వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరో విధిని చేర్చటంతో వీటి సంఖ్య 11కు పెరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కింది వాటిలో వేటిని సవరించారు? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పై 3 అంశాలను కింది విధంగా సవరించారు. ఆర్టికల్ 21Aలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కుగా చేశారు. ఆర్టికల్ 45లో 6 ఏళ్లలోపు పిల్లలకు బాలబడి విద్య అందించడం రాజ్యానికి ఇచ్చిన ఆదేశిక సూత్రంగా పొందుపరిచారు. ఆర్టికల్ 51Aలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను పాఠశాలకు పంపడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక విధిగా చేశారు. ప్రాథమిక విధులు అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 3, జనవరి 10, డిసెంబర్ 3, డిసెంబర్ 10. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 3. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రాథమిక విధులను రాజ్యాంగంలో 1976లో చేర్చినప్పటికీ అవి 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిని పురస్కరించుకొని జనవరి 3ను ప్రాథమిక విధుల అమలు దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రాథమిక విధుల సంక్రమ అమలుకై తగిన సూచనలు ఇవ్వడానికి నియమించిన కమిటీ ఏది? ఎంపీ శర్మ, జేఎస్ వర్మ, ఎంఎన్ వెంకటాచాలయ్య, స్వరణ్ సింగ్ కమిటీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జేఎస్ వర్మ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రాథమిక విధుల సంక్రమ అమలుకై సూచనలు చేయటానికి జేఎస్ వర్మ కమిటీని నియమిస్తే ఇది పలు సూచనలు చేసింది. ప్రతి సంవత్సరం జనవరి 3న ప్రాథమిక విధుల అమలు దినోత్సవంగా జరుపుకోవాలి. సమాచార సాధనాల ద్వారా వీటి పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. అన్ని విద్యా సంస్థల్లో ఎన్సీసీని ప్రవేశపెట్టాలి. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి? 35 నుంచి 51 వరకు, 35 నుంచి 50 వరకు, 36 నుంచి 51 వరకు, 36 నుంచి 50 వరకు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 36 నుంచి 51 వరకు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఆదేశిక సూత్రాలు. వీటిని రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 ఆర్టికల్లో పొందుపరిచారు. వీటి లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3, 5, 7. ఎలాంటి వర్గీకరణ లేదు.
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎలాంటి వర్గీకరణ లేదు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎలాంటి వర్గీకరణ లేదు. వీటిని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పొందుపరిచారు. కానీ ఎంపీ శర్మ అనే పాలనవేత్త వీటి స్వభావాన్ని బట్టి 3 విధాలుగా వర్గీకరించారు. అవి సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదార ప్రజాస్వామ్య సూత్రాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.